మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సమర్పించండి. హల్లెలూయా. శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మీరంతా ఎనర్జెటిక్గా ఉంటే నేను అంత ఎనర్జెటిక్గా ముగిస్తాను. మీరు నీరసంగా ఉంటే నా సంగతి తెలిసా గంట చేశాను. అది మీరు ఎనర్జెటిక్గా నేను చెప్పుకున్నప్పుడల్లా అలా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య లేఖన భాగంలో ఈ జ్ఞానులంట యేసయ్యను చూడటానికి మరి 3 రకాల కానుకలు తీసుకొచ్చారు. మొట్టమొదటి కానుక ఏంటంటే పిల్లరా, బంగారం. బంగారము అంటే అక్కడ దేన్ని తెలియపరుస్తుంది అంటే పిల్లరా గమనించండి, రాజరికాన్ని తెలియపరుస్తుంది. దేన్ని తెలియపరుస్తుంది అంటే యేసు ప్రభువు వారిని ఈ జ్ఞానులు ఈయన రాజు, ఈయన రాజులకు రాజు, ఈయన ప్రభువులకు ప్రభువు, ఈయన సమస్త సృష్టి మీద అధికారము కలిగినటువంటి దేవుడు అని జ్ఞానులు ఆయన గుర్తించి ఆ బంగారము కానుకగా అర్పించారు. రెండవదిగా మనం చూసుకుంటే సాంప్రాణి. సాంప్రాణి దేని తెలియపరుస్తుందంటే దైవత్వాన్ని తెలియపరుస్తున్నారా? దైవత్వం అంటే యేసు ప్రభు వారి పూజకు అర్హుడు, ఈయన పూజింపదగిన దేవుడు. ఈ రోజు మనం చూసుకుంటే మరి రకరకాల విధాలైనటువంటి మరి రకాలు చూస్తే పూజింపదగిన వాటి నీవు ఆరాధిస్తున్న దేవుడు పూజకు అర్హుడు అని ఆ విషయమును తెలుసుకున్న తర్వాతే నువ్వు ఆరాధన ప్రారంభించాలి. హల్లెలూయా. సో గమనించండి, సాంప్రాణి అంటే ఈ జ్ఞానులంట ఆయన పూజింపదగిన దేవుడు, ఆయన పూజలు అందుకోగలిగిన దేవుడు, ఆయన దైవాంశ సంపన్నుడు, ఆయన దైవ కుమారుడు అని జ్ఞానులు సాంప్రాణిని ఆయనకు కానుకగా అర్పించినట్టుగా అక్కడ మనం చూసుకుంటున్నాం. మూడవదిగా బోలం. హల్లెలూయా. ఈ బోలం అంటే చేదు. అంటే యేసు ప్రభువు వారి యొక్క ముగింపు ఎలా ఉండబోతుందంటే ఈయన మరణించబోతున్నాడు, 3వ దినమున తిరిగి లేకపో అంటే ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని అక్కడ తెలియపరుస్తుంది. చేదైన అనుభవం గమనించండి. సో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఈ జ్ఞానులు దేవుని గణపరచడానికి బంగారము, బోలములు, సాంబ్రాన్ని అర్పిస్తే మరి ఈ రోజు ఈ యొక్క క్రిస్మస్ వచ్చినటువంటి ప్రియ కుమారుడు మాత నీవు దేవునికి కానుకగా ఏది అర్పిస్తున్నావు? ఇదే ప్రశ్న. ఈ రోజు నీవు దేవుడికి కానుకగా ఏమి ఇస్తున్నావు? దేవుడికి ఏం కావాలి? నీ డబ్బా చెప్పాలి, నీ బంగారమా, 1000 కొండల మీద పశువులు ఎవరయ్యమ్మా, ఆకాశంలో పక్షులు ఎవరవి, సముద్రంలో జీవులు ఎవరవి, ఆకాశ మహాకాశములు పట్టజాల దేవుడు ఆయన. ఆయన నీ బంగారం అక్కర్లేదు, నీ డబ్బు అక్కర్లేదు, ఆయన నీ ఆస్తి పాస్తులు అక్కర్లేదు. ఆయన పేదోడు కాదు, వికారుడు కాదు. చాలా మంది చర్చలో చిల్లర ఆయన చిల్లర దేవుడు అసలు కాదు, టింగర్ సముద్ర. బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఏది ఇంటిగా అదే కోరుతావు. నువ్వు సిల్లరేసిన రోజులు నీ జీవితం సిల్లరే. దేవుడు గొప్పోడు కాబట్టి నువ్వు ఆయన గణపరచాలి. నువ్వు దేవుడికి శ్రేష్టమైన అనుభవాలి. మనం చూసుకుంటే ఆది కాండంలో కయ్యను హేబేలు కనబడుతున్నారు. కయ్యను కానుకిస్తున్నాడు, హేబేలు కానుకిస్తున్నాడు. ఇద్దరులో ఎవరు శ్రేష్టమైన అర్పించారు పిల్లరా? హేబేలు. హేబేలు జ్యేష్ఠత్వాన్ని ఇస్తున్నాడు, హేబేలు మంచిది ఇస్తున్నాడు, భూమిని ఇస్తున్నాడు. ఈరోజు ఏంటి దేవుడు ఇచ్చాడంటే నీ జీవితంలో ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి, మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. సో గమనించండి, అల్లాడు జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలములు కానుకగా ఇస్తే ఈ రోజు దేవుడు మన దగ్గర నుంచి ఏ కానుక ఆశిస్తున్నాడో 3 మాటలు మరి మీకు తెలియపరిచి ప్రసంగాలు ముగించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 23వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మొట్టమొదటిగా దేవుడికి మీ నుండి నీ హృదయం ఏం చేయమన్నాడమ్మా? శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? ఈరోజు సంగమా, ప్రియ దైవజనమా, ప్రియ సంగమా, ప్రభు నీతో చెబుతున్న మాట ఏంటంటే
నీ హృదయం ఆయన కావాలంట. ఈ లోకంలో మనుషులైన వారికి ఫ్రెష్ హార్ట్ కావాలి. ఏ హార్ట్ కావాలమ్మా? ఫ్రెష్ హార్ట్. కానీ బైబిల్ ఏం చెప్తుంటే విరిగి నలిగిన హృదయం నాకు ఇచ్చుదా. ఈరోజు మానసిక ఒత్తిడితో, శ్రమలతో, నిందలతో, అవమానాలతో, పోరాటాలతో ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితం, అసలు నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు అని అనుకుంటున్నటువంటి నీ హృదయమే ఆయనకి దహన బలిగా గమనించాను చెట్ల. ఈరోజు ప్రభువుని గురించి ఆశిస్తున్నటువంటి అంశం ఇదే. గమనించాను. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్న మాట ఏంటమ్మా? నా కుమారుడా నీ హృదయం ఎవరికి ఇమ్మన్నాడు పిల్లరా? ఆయన ఇమ్మన్నాడు. ఎందుకంటే మనిషిని పిల్లరా మరి మంచిగా తయారు చేసేది ఏమన్నా ఉందంటే ఈ హృదయమే. నేను అనుకుంటాను, ఏ కళ్ళు అడగచ్చు కదా, నోరు అడగచ్చు కదా, చెవులు అడగచ్చు కదా, ముక్కు అడగచ్చు కదా, చేతులు అడగచ్చు కదా, కాళ్ళు అడగచ్చు కదా. ఒకవేళ కళ్ళు అడిగితే పిల్లరా మరి కళ్ళు ఇచ్చాం, కానీ మిగతా అవయవాలతో దేవుడు దూరంగా ఉంటాడు. కానీ ఎందుకు దేవుడు హృదయాన్ని అడిగాడంటే శరీర అవయవాల అసలు మనిషి బతికుండడానికి మూలమైన అవయవం ఏదంటమ్మా? హార్ట్. హార్ట్ లేకుండా మనిషి బతకడు. గమనించిన ఏ అవయవం లేకుండా అవడు. కానీ ఈ బాడీలో అన్నిటికీ రక్తాన్ని సరఫరా చేసేది, రక్తాన్ని పంపిణీ చేసేది ఏంటంటే హృదయం. గమనించండి. ఈ రోజు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ డబ్బు, నీ బంగారం కాదు, నీ హృదయం. భారంతో ఉన్న హృదయం, భారం కూర్చున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మన్నాడు ఆయన. నీకు విశ్రాంతి ఇస్తాను, నీకు రెస్ట్ ఇస్తాను అన్నాడు. ఈరోజు మానసిక ఒత్తిడితో, కృంగుదలతో ఏంటి నా బ్రతుకని నీ గదులను ఏడుస్తున్నావు కదా, నీ పడక మీద నువ్వు కన్నీరు కారుతుంటే ఆ పడక తేలి ఆడిపోతుంది కదా. ప్రభు నీతోనే మాట్లాడుతున్న మాట, ప్రియ కుమారుడా, కుమార్తె, ఎంతకాలం ఏడుస్తావు, ఎంతకాలం ఆలోచనలో వెళ్ళిపోతావు. ప్రభు నేను అడుగుతున్న మాట మొట్టమొదటి కానుక ఏంటమ్మా? ఆయన హృదయం అడుగుతున్నాడు. రెండవ ఎఫెసీ సంఘము అపోస్తలులైన భక్తులు ఎఫెసీ పత్రిక రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. అపోస్తలులైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5:15. దినములు చెడ్డవి కనుక మీరు సమయంలో పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మీ నుండి అడుగుతున్న రెండవ కానుక ఏంటి అని మనం ఆలోచిస్తే పిల్లలారా, ఎవడుతున్నాడమ్మా? సమయం. నీ టైం ఈ రోజు దేవుడు కానుక ఆశిస్తున్నాడు. కానీ ఈ రోజు విచారించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుడికి మనం ఏదైనా ఇస్తున్నాం కానీ మన టైం ఇవ్వలేకపోతున్నాం. ఎంత బాధాకరమైన పిల్లరా, దేవుడి విషయంలో మనం ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని మనకు తెలిసినా కూడా 11 గంటలకు వచ్చేవాళ్ళు ఇందులో 90% ఉన్నారు. 11:30కు వచ్చేవాళ్ళు 90% ఉన్నారు. 12 గంటలకు వచ్చేవాళ్ళు ఇంకో 10% ఉన్నారు. లేదంటారా? తప్పకుండా ఉన్నారు. అదే ఒక ట్రైన్ ఎక్కడానికి, ఒక బస్సు ఎక్కడానికి, నీ ఉద్యోగానికి, నీ పిల్లల స్కూల్కి, నీ పిల్లల కాలేజీకి నీకు నచ్చిన టైంకి వెళ్తే అటెండెన్స్ చేస్తారా? ఏమా జీతం ఇస్తారా? ఉంటారా? ట్రైన్ కోసం ఉంటారా? ఒక అరగంట ముందే ఉండవు. అంటే దేవుడు నీ స్కూల్ కన్నా ఆప్రాలు, నీ కాలేజ్ కన్నా ఆప్రాలు, నీ ఉద్యోగం కన్నా ఆప్రాలు. నీకు ఈ జీతం ఇచ్చే ఆ పనుడు ఎవరైతే వాడు ఉన్నాడో ఆ వాడు పిల్లరా 500, 600, 700, మహా అయితే 1000 రూపాయలు ఇక్కడ జీతం, మహా అయితే 1000 రూపాయలు నీ జీతం అనుకో. ఇప్పుడు ఎన్ని గంటలకు మనం పనిలోకి వెళ్ళిందంటే పొద్దున 6 గంటలకు వెళ్ళిపోతాం. ఇప్పుడమ్మా 6 గంటలకు పనిలోకి వెళ్ళిపోయి మనం ఎప్పుడు వెళ్ళిపోతాం? తెల్లారి 5 గంటలకు వెళ్ళిపోతాం. చూడండి, చాలా మంది కూలి పనులకు వెళ్ళిపోతారు కదా. ఎప్పుడు వెళ్తారు?
పొద్దున్న 5 గంటలకు వెళ్ళిపోతారు, పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎగుతారు తెల్లారి 4 గంటలు వేసి గబగబా వేసి కూరగా కలుపుకొని కూర వండుకొని ఆ క్యారెట్ గబగబా ఒకవేళ అన్నం సద్దనం ఉంటే సద్దనం పెడుతూ వెళ్ళిపోతారు. ఎప్పుడో మధ్యాహ్నం ఎప్పుడో సాయంత్రం 5 గంటలకు వస్తారండి. ఇప్పుడు చెప్తాను ఆదివారం ఆరాధన మనం ఎన్ని గంటలు ఎక్కువ తెలుసమ్మా? 9 గంటలు వేసుకోవాలి. ఎప్పుడమ్మా 9 గంటలు వేసి అప్పుడు బ్రష్ చేసి టిఫిన్ చేసి కాలపించాలు తీసుకుని జాగ్రత్తగా 10 గంటలకు మార్కెట్కి వెళ్ళి ఆ రోజు వచ్చేది అన్ని కోళ్ళు మనకి. ఇంకా వారంలో సోమవారం శనివారం దాకా లేని రుచులన్నీ ఆ రోజే వచ్చి ఆ రోజే మార్కెట్కి వెళ్ళి అన్ని తెచ్చేసుకుని జాగ్రత్తగా 12 గంటలకల్లా అన్ని వండేసుకుని గబగబా స్నానం చేసి ఫస్ట్ ప్రార్థన మనమే చేయడానికి వెళ్తున్నాం అన్నట్టుగా ముందు కూర్చోండి. చెప్పాలి ఈరోజు చెప్పాలి ఇదేనా ఉంటుంది సమయం. ఎలా ఉంది ఈరోజు గమనించండి. ఈరోజు దేవుడి నుండి అడుగుతున్న మాట, దేవుడి నుండి అడుగుతున్న మాట, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో. అజ్ఞానుల వలె జ్ఞానుల వలె నడుచుకో. దేనికి ఇస్తున్నావు? రోజు ఒక అరగంట కూడా ప్రార్థన చేయడం దౌర్భాగ్యంలో ఉన్నాం ఈరోజు సంగమా. ఒక అరగంట కూడా ప్రార్థన చేయడం బతుకున్నాం. ఒక 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయడం. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే మంచం ఎక్కిన తర్వాత ప్రార్థన, మళ్ళా మంచం దిగాక ప్రార్థన. ఎందుకు? మంచం దిగే ముందు యేసయ్య ఈ రోజు అంతా నాతో ఉండండి యేసయ్య అని ప్రార్థన, మళ్ళా మంచం ఎక్కాక యేసయ్య ఈ రోజు అంతా నాతో ఉండండి 5 నిమిషాలు మొక్కు పడి. కొంతమంది ఇంకా చెప్పాలంటే బిడ్డలారా క్యాలెండర్ ప్రార్థన, క్యాలెండర్లో వాక్యాలు ఉంటాయి కదా 365 రోజులు. ఆ వాక్యాలు తీసుకుని ఆ 365 రోజులు ఆ క్యాలెండర్ చేసే క్యాలెండర్లో ఆశీర్వాద వాక్యాలు ఏమిస్తాం, హెచ్చరిక వాక్యాలు ఏమిస్తాం. కాబట్టి ప్రతిరోజు ఏమంటుంది మనకి? ఆశీర్వాదం అంటే నీ దేవుడి తోడుగా ఉంటాడు, నేను ఆశీర్వదిస్తాడు, నా తలగా ఉంటాము, పైవాడిగా ఉంటాము, ఇచ్చేగా ఇలాగే ఉంటాయి తప్ప నాకు కూడా జాగ్రత్తగా ఉండవు ఈ మాటలు రావు. హెచ్చరికలు ప్రింట్ చేయడం, ఆశీర్వాదం వచ్చిన ప్రింటింగ్ చేస్తాం. ఈరోజు గమనించిన పిల్లరా, ఉదయం లేచే మొదలు నిద్రపోయే వరకు ప్రతిదానికి మనం టైం ఇస్తున్నాం, కానీ దేవుడికి ఈరోజు సమయం ఇవ్వగలుగుతున్నాం. ఇంకా మనం 4 రోజులు, ఈరోజు 20 తారీఖు వెళ్దామా, 27 ఆగస్టు రోజు అయిపోయింది, 28, 29, 30, 31, ఇంకా 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజులు తీర్మానం తీసుకో, ప్రభువా జనవరి నెల నుంచి నేను నీకు టైం ఇస్తానయ్యా, నేను మొదటి స్థానంలో పెడతాను. నిజమే ప్రభా, ఈరోజు నాతో నేను మాట్లాడుతాను. నీ వాక్యం చదవడం నా దినాన్ని ప్రారంభించిన ప్రభా, నీ ప్రార్థన చేయడం నా దినాన్ని ప్రారంభించిన ప్రభా. ఇన్ని రోజులు కొంతమంది చూడండి పొద్దున్న లెగుతూనే వాట్సాప్ లో స్టేటస్ ఎంతమంది చూసారు, ఫేస్బుక్ వచ్చే పొద్దున్న లెగుతూనే యూట్యూబ్ లో ఆ రోజు నీ పరంతా యూట్యూబ్ ఆ రోజు నీ పరంతా స్టేటస్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పని చేయగలగలడు. నేను అంటాను పిల్లరా, నువ్వు లేచి రేయి మొదటి జామున ఎవరు మొరపెట్టమన్నాడు దేవుడు? ఆయనకు మొరపెట్టి. ఎందుకు? ఒక క్రైస్తవుడిగా ప్రార్థనకు దేవుడికి సమయం ఇవ్వాలని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అందుకనే తూతల సంఘంతో అంటాడు, ప్రకటన గ్రంథంలో 7 సంఘములతో ఆలోచించుచున్నవాడు తూతల సంఘం అన్నాడు ఏమంటే, నువ్వు జీవిస్తున్నావన్న మాట నువ్వు గుర్తులేవు. నువ్వు పేరు క్రైస్తవుడివి, పేరు ప్రార్థనాపరుడివి, పేరు పాటలు పాడతావు, పేరు చర్చికి వెళ్తావు, పేరు దేవుళ్ళో ఉంటావు, పేరుకే నీ దగ్గర మేట లేదు. నీ గురించి ఇతర సంఘం నీవే, పేరు జీవిస్తున్నావంట. ఎఫెసీ సంఘంలో తప్పుడు ఊపుతూ నువ్వు నీ మొదటి ప్రేమ ఏమైపోయావు అన్నాడు, మర్చిపోయావు. ఒకప్పుడు దేవుడంటే ప్రారంభ స్థితిలో నీకు భయం వేసి ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా, ఆదివారం పాడాల్సిన పాటకి సోమవారం నుండి శనివారం వచ్చి ఆదివారం మందిరానికి వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తానే ఉండేవాడు. ఇప్పుడు ఎదురు పాడతలే వచ్చి లేవు, నిర్లక్ష్యం. అదే చెప్తాడు ఎఫెసీ సంఘంతో, ఏంటి నువ్వు ఏ స్థితిలో పడిపోవో అది జ్ఞాపకం చేసుకో. సంగమా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నీ సమయం ఆయనకి కావాలి. అన్నాడు జ్ఞానులు బంగారం ఇచ్చారు, సాంబ్రాణి ఇచ్చారు, గోళం ఇచ్చారు. ఈరోజు
దేవుడికి నువ్వు నూతన సంవత్సరం తీర్మానం తీసుకో ప్రభువా. నిజమే ప్రభా, ఈ రోజు మొదలు నేను నా హృదయాన్ని ఇస్తాను, నా హృదయాన్ని చోటిస్తాను. దేనికి ఇవ్వను ప్రభా, ఎవరికి ఇవ్వను ప్రభా అని అడుగుతున్నా. కుమారుడా, ఈ హృదయం నాకు ఇవ్వను. రెండవదిగా చెప్తున్న మాట, ఈ సమయాన్ని అడుగుతున్నాడు. హల్లెలూయా. మూడవదిగా మనం చూసుకున్న పిల్లరా, ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని సమర్పించుమని చెప్పెను. హల్లెలూయా. మనం ఈ వాక్యాన్ని ఒకసారి ధ్యానిస్తే బిడ్డలారా, ఇక్కడ లోతైన అర్థం ఏంటంటే, అబ్రహాముకు అసలు సంతానమే లేని టైంలో అబ్రహాముకు దేవుడు ఏమని బిడ్డలారా, నీకు సంతానం ఇవ్వబోతున్నాను చెప్పిన విధంగానే ఆదికాండము 21వ అధ్యాయంలో అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు సంతానాన్ని ఇస్తున్నాడు. సంతానం ఇచ్చిన తర్వాత అబ్రహాము ఆదికాండం 21లో పిల్లరా, మరి బాలుడైన ఇస్సాకు అతడు పాలు విడిచిన తర్వాత అతడు గొప్ప విందు చేసి అన్నప్రసన్న ఉన్నాడు. గొప్ప విందు చేసి అతడి నిమిత్తము మంచిగా దేవుడు కనపరిస్తే 22వ అధ్యాయము 2వ వచనం దేవుడు అన్నాడు, అబ్రహామా, నీకు ఒక్క కుమారుడు నువ్వు మోరియా పర్వతం తీసుకొచ్చి నాకు బలిచ్చాడు. నేను అంటాను, అబ్రహాం ప్లేస్ లో ఒకవేళ ఈరోజు నీవు నేను ఉన్నావు అనుకోండి, దేవుడినన్నా వదిలేస్తా కానీ చెప్పాలి శబ్దంగా పిల్లలు ఏమంటారంటే దేవుడు కాదు మాట్లాడింది సైతాను. అయినా ఇచ్చిన దేవుడు అడుగుతాడా? ఎవరో సైతాన్ మాట్లాడాడు. అబ్రహాం వాయిస్ తేడాగా వెళ్ళలేదు. నా దేవుడు నన్ను అడుగుతున్నాడు, నా దేవుడి కంటే నాకు ఏది ఎక్కువగా. నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ బిడ్డన్నా. కొంతమందికి బిడ్డంటే ప్రాణం. బైబిల్ చెబుతుంది, నువ్వు దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు, అది దూరం అయిపోయి గుర్తుపెట్టుకో. నీ భర్తని ఎక్కువగా ప్రేమిస్తున్నావా, ఆయన దూరం నీ హత్య. నీ భార్యని ఎక్కువగా ప్రేమిస్తావా, దూరం నీ హత్య. నీ బిడ్డని ఎక్కువగా దూరం నీ హత్య. మొదటిగా ఎవరు కావాలంటున్నాడు? ఆయనకి వెయ్యి, ఆయనకి ప్రాధాన్యత, ఆయన మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. సెకండ్ ఏదైనా పెట్టుకో. అప్పుడు దాకా సంతానమే లేనటువంటి టైంలో అబ్రహాం ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవాడే. ఒక్కసారిగా కొడుకు పుట్టిన తర్వాత ప్రార్థన ఎక్కువ, వాక్యం ఎక్కువ, దేవుడి మీద అన్ని అవుట్ 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 అవుట్. ప్రతిరోజు వాడు మొహం చూసుకుంటూ ఉంటాడు. నాకు తెలిసింది అబ్రహాం ఇస్తాడు, అబ్బా నా కొడుకు, నా గారాలు కొట్టి, నా బంగారుతో, అబ్బా బాబా. కొంతమంది చూడండి వీళ్ళకే ఉంటారు, ప్రపంచంలో ఎవరికి ఇంకేళ్ళకే ఏదో లోకంలో సాగుతుంది. కాకి పిల్ల కాకి ముద్దండి, ఇంక వీళ్ళకి వీళ్ళు ఎంత ఎదిగినా లాలి పుట్టే. గమనించండి బిడ్డలారా, నువ్వు దేవుని కన్నా ఎవరికి ఎక్కువ వేడి. అబ్రహాం అంటున్నాడు, అబ్రహాం దేవుడు అంటున్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి. అప్పటికే అబ్రహాం కోరుకోలేడు. ఎవరమ్మా? ఇస్మాయిల్. ఆల్రెడీ ఇస్మాయిల్ మరిచాడు. ఇస్మాయిల్ అడిగాడా? ఎందుకు ఇస్మాయిల్ అడగలేదు తెలుసా? ఇస్మాయిల్ మీద అబ్రహాం అంతా ప్రీతి లేదు, ఇస్సాకు మీద వెళ్ళిపోయింది. ఈ రోజు